ఇది కేవలం నినాదాలు కాదు, తప్పులు. ఒక్కొక్క సమస్య కావాలంటే నిర్మాణం కావాల్సిన పదులు, ఒక్కొక్క మనుషులు పదులు పెట్టే కప్పులు. వీటి ఒక్కసారి చూడండి. పోయిన సంవత్సరం ఒక ప్రకటన చేయడం జరిగింది. లోహాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి, ఖడ్గంగా మార్చి మీ చేతిలో పెడతానని. స్వాతంత్ర సమరాంగణంలో స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు మన సుభాష్ చంద్రబోస్ కూడా రక్తాన్ని నాకు ఇవ్వండి, స్వాతంత్రాన్ని మీకు ఇస్తామని ఒక ప్రకటన చేయడం జరిగింది. నేను కూడా పోయిన సంవత్సరము లోహాన్ని తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టండి, దాన్ని ఖడ్గంగా మార్చి మీ చేతుల్లో పెడతానని చెప్పడం జరిగింది. మరి ఖడ్గంగా మార్చాలని లోహం అమాంతంగా రాత్రికి గడిగా మారదు. దాన్ని నిప్పుల్లో కాల్చాలి, దాన్ని నిప్పుల్లో కాల్చి ద్రవీకరించాలి. ద్రావణంగా మార్చిన తర్వాత అప్పుడు దానికి రూపాన్ని ఇవ్వాలి. ఇప్పుడు గురుకులంలో విద్యార్థులందరూ కూడా ఆ సెగ మీద ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళు ఇప్పుడు ఆ సెగ మీద ఉన్నారు. వచ్చే సంవత్సరానికల్లా మీకు ఇంత ప్రదర్శన 2 గంటలనే మాకు సరిపోదు. కాకపోతే మిమ్మల్ని అంతకంటే ఎక్కువసేపు పిలుద్దామంటే నేనే కొంచెం వెనకడుగు వేస్తున్నాను, మీరు ఉండగలరా లేదా అని. మీరు మాకు 5 గంటల సమయం కేటాయిస్తానంటే వచ్చే సంవత్సరం నేను గీతా జయంతి ఇస్తాను. 5 గంటల సమయం ఓపెన్గా మీ ఫోన్లు బయటపెట్టి మీ ఫోన్ మీ దగ్గర ఉంటుంది. ఆ ఫోన్ లేని ప్రపంచంలో మనం ఉండాలి. మీరు ఒక్కొక్క విద్యార్థిని చూడండి. ఇక్కడ 1వ తరగతి పిల్లవాడిని దిగువ స్థాయి విద్యార్థిని తీసుకుంటున్నాను. దిగువ స్థాయిని తక్కువ స్థాయి విద్యార్థిని తీసుకుంటున్నా. వాడి చేత నేను 10వ తరగతి అంశాలు చెప్పించకపోతే చూడండి, వాడి చేత నేను 10వ తరగతి అంశాలు చెప్పిస్తాను. నేను ఆ వయసు పిల్లలతో మీరు అది బయటికి వెళ్ళి పాఠశాల విద్యతో ఎవరితో పోల్చుకోండి. ఇప్పుడు పోల్చొద్దు అంటారు కదా, నేను చెప్తున్నాను పోల్చుకొని చూడండి. ఒక్కొక్కడు ఏ స్థాయిలో ఉంటాడు. భగవద్గీత శ్లోకం అండి, భగవద్గీత శ్లోకం చెప్తాడు. వీడు కెమిస్ట్రీలో ప్రశ్న అడుగుతాడు. వాట్ ఈస్ ద ఆపోజింగ్ ఫోర్స్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే నార్మల్ ఫోర్స్ అని అడగండి, అది 1వ తరగతి పిల్లవాడు చెప్తాడు. అది ఆ రకంగా విద్యా విధానం అనేది వచ్చే సంవత్సరానికి ఈ స్థాయి కాదు, పోయిన సంవత్సరం కంటే 0 నుంచి మొదలుపెట్టి ఈ స్థాయికి ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. వచ్చే సంవత్సరం నా కేవలం మీరు చేయాల్సింది ఒక్కటే, ఎవరైతే పిల్లల్ని గురుకులంలో చేర్చాలనుకుంటున్నారో మీకు బయట విద్యా విధానంలో వచ్చే సర్టిఫికెట్లో ఇక్కడ వచ్చేసరికి ఎటువంటి లోటు అనేది ఉండదు. ఓపెన్ స్కూలింగ్ ద్వారా వచ్చే సర్టిఫికెట్, ఐసిఎస్సి సిబిఎస్సి బయట ఎస్ఎస్సి ద్వారా వచ్చిన సర్టిఫికెట్ విలువ ఒక్కటే. రేపు పొద్దున ఇంజనీరింగ్ క్లాస్లో వాళ్ళు పక్కన కూర్చొని చదువుతారు. ఇంతకంటే నమ్మకం నేను ఇవ్వలేను. విధానాన్ని తెలుసుకోవడం, మీరు ప్రతి జెడ్పీ స్కూల్కి వెళ్ళినట్టయితే అక్కడ ఓపెన్ స్కూల్ విభాగం అక్కడే ఉంటుంది. అదొక ప్రభుత్వ విభాగం. అది ప్రభుత్వ విభాగాన్ని ఇంకా సందేహించాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రవేశాలు ఈ రోజు నుంచి ప్రకటన ఈ రోజు వెలువడింది. రేపటి నుంచి ప్రవేశాలు ఉంటాయి. ప్రవేశాలు కొన్ని షరతులు కూడా ఉంటాయి. వ్యక్తిగతంగా ఎవరైతే చేర్చాలనుకుంటున్నారో వాళ్ళని సంప్రదించినట్టయితే ఇక ముందు సంభాషణ అనేది వాళ్ళతో ఉంటుంది. ఉగాది రోజు ఖచ్చితంగా కొత్త విద్యా సంవత్సరం అనేది మొదలవుతుంది. ఆ పిల్లలు గెలిచి పెట్టడం లేకుండా చిన్న పండుగ అందరూ పడుతుంది. నేను చెప్పిన తర్వాత చెప్పాను, నేడుంటాం రేపు పోతాం. మనం కాదు ముఖ్యం, మన సంస్కృతే ముఖ్యం, సనాతన ధర్మమే ముఖ్యం, అదే శాశ్వతం. విశ్వమానవాళికి సనాతన ధర్మమే ప్రామాణికం. అందుకే ఒట్టు పెట్టుకుందాం, 5వ జాతి ఉనికిని చాటుకుందాం, మమ్మీ డాడీల పిలుపులు మారుదాం, అమ్మా నాన్న పిలుద్దాం, పేరెంట్స్ సార్ పిలుపులు మారుదాం, ఆచార్య అని పిలుద్దాం, ఆంటీ అంకుల పిలుపులు మారుదాం, మహోదయ అని పిలుద్దాం, పద్ధతైన బట్టలు ధరిద్దాం, భారతీయతను ప్రకటిద్దాం. హిందువుగా జన్మించాం, ఆయమౌను చింత చదివేత. వివాహాది శుభకార్యాలలో తల్లిదండ్రులను పూజిద్దాం, కుటుంబ విలువలను పాటిద్దాం, మాతృభాష నేర్చుకుందాం, మాతృభాషలో మాట్లాడదాం, మాతృభాష కీర్తిని చాటుదాం, హిందీ నేర్చుకుందాం, ఆంగ్లం నేర్చుకుందాం, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను నిలబెట్టుకుందాం. అమ్మ వేరు, అమ్మ భాష వేరు కావు. అమ్మ దూరం అయితే భౌతికంగా అనాథరం అవుతాం. అమ్మ భాష దూరం అయితే సాంస్కృతికంగా నైతికంగా అనాథరం అవుతాం. నమస్కారం మన సంస్కారం.
పాటిద్దాం. జన్మదినాల కేకులు కూల్ డ్రింక్ల సంస్కృతిని వీడుదాం. అన్నదాన సంస్కృతిని ఆచరిద్దాం. విధి ప్రకారమే పుట్టినరోజు జరుపుకుందాం. తేదీని సాంకేతిక అవసరాలకు మాత్రమే వాడుకుందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, దాన్ని పారవేయడం మహాపాపం. అన్నిందా మితం హితం, ఒక్క జ్ఞానార్జనలో తప్ప. హితాహారం హితాహారం, హితభాషణం హితభాషణం, హితశయనం హితశయనం. నశిస్తే సనాతనం, అవుతుంది భారతదేశ పతనం. అందుకే స్మరిద్దాం నిత్యం, జై సనాతనం జై జై సనాతనం. నశ్యతి చేత్ సనాతనం, భవతి భారతదేశ పతనం. తస్మాదేవ స్మరామః నిత్యం, జై సనాతనం జై జై సనాతనం. కాంగ్రెస్ ను కాలగర్భంలో కలుపుదాం. భవిష్యత్ భారత నిర్మాణానికి భాజపాను నింపుదాం. ఏ నినాదం గుర్తున్నా లేకపోయినా దయచేసి ఈ నినాదాన్ని మనసులో నాటుకోండి. కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోవాలి. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కానీ చెప్తున్నాను, అది నామరూపాలు లేకుండా పోవాలి. కాంగ్రెస్ అనేది చరిత్రలో కలవాలి. చరిత్రలో కాంగ్రెస్ అనేది ఉండే, ఇప్పుడు లేదన్న రోజు రావాలి. భవిష్యత్ అంతా భాజపాలే కావాలి. మన సనాతని ప్రధానమంత్రిగా సనాతనీయుడు కాకుండా ఇంకొక స్థానంలోకి రావడానికే దేశం కోసం మరణిస్తాం, ధర్మం కోసం జీవిస్తాం, ధర్మం కోసం మరణిస్తాం. శుచి శుభ్రతలను పాటిద్దాం. ఆరోగ్యాన్ని శుభప్రదంగా ఉంచుకుందాం. సహన సౌశీల్యాలను అలవర్చుకుందాం. కుటుంబాన్ని ఆరోగ్యప్రదంగా ఉంచుకుందాం. స్వచ్ఛమైన కర్మలు స్వచ్ఛమైన ఫలితాలను ఇస్తాయి. కల్మష కర్మలు కలుషిత ఫలితాలను ఇస్తాయి. జీవితం నీ ఉనికిని చాటుతుంది. ఎటువంటి విలువలతో బ్రతికాలన్నదే ముఖ్యం. కర్మభీతి కాలభీతి మనిషిని సంస్కరిస్తాయి. అందరినీ ప్రేమగా పలకరిద్దాం. వారి పట్ల వాత్సల్యాన్ని వ్యక్తీకరిద్దాం. నేతనేయడం మొదలుపెట్టు, భగవంతుడే దారం అందిస్తాడు. అక్కి దున్నడం మొదలుపెట్టు, భగవంతుడే పంట పండిస్తాడు. ప్రయత్నం చేయడం మొదలుపెట్టు, భగవంతుడే ఫలితం అందిస్తాడు. ఇన్ఫర్మేషన్ డైవర్స్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ is an artificial education which has neither meaning nor essence. ఆధ్యాత్మికత లోపించిన సమాచారం ఓ కృత్రిమ విద్య వంటిది. దానిలో అర్థము ఉండదు, పరమార్థము ఉండదు. తల్లిదండ్రులు సంతానానికి ఆధ్యాత్మిక జీవులుగా ఆదర్శమూర్తులుగా కనబడాలి. ఆడంబర జీవులుగా అజ్ఞానమూర్తులుగా కాదు. మనం మట్టి మీద పడితే జననం, మన మీద మట్టి పడితే మరణం. ఈ మధ్యనే ఆర్జించాలి పారమాత్మిక జ్ఞానం. మానసికంగా దృష్టిని పరమాత్మపై కేంద్రీకరించిన వాడే జ్ఞాని యోగి. మాంసాహారాన్ని త్యజిద్దాం, సాత్వికాహారాన్ని భుజిద్దాం. స్విగ్గీ జొమాటోలను సమాధి చేద్దాం. ఇంటి వంటనే ఆరగిద్దాం. మెకాలే విద్యా విధానాన్ని మట్టు పెడదాం. భారతీయ సనాతన గురుకుల విద్యా విధానాన్ని గౌరవిద్దాం. పనిరాని వాడు పనికి మాలినవాడు, పనొచ్చిన వాడు పరమ గౌరవనీయుడు. తల్లిదండ్రుల మాట విననివాడు తలమాసినవాడు, ఉన్నవాడు తలలో నాలుక వంటి వాడు. వృత్తికి అతీతంగా ప్రతి మనిషి గౌరవనీయుడే. మనిషిని గౌరవించడం అంటే పరమాత్మను పూజించడమే.
దేవుడు ఎక్కడో లేడు. ఒక్కసారి మన ఆంతర్యంలోకి తొంగి చూస్తే మన హృదయంలో కనిపిస్తాడు. అందుకే మన హృదయాన్ని నిత్యం స్వచ్ఛంగా ఉంచుకోవాలి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయే. భారత సనాతన సంస్కృతిని విచ్ఛిన్నం చేసిన ఆదివారపు సెలవును ఖండిద్దాం. పౌర్ణమి అమావాస్యలను సెలవులుగా స్వీకరిద్దాం. దుర్భాషలాడడం మానుదాం. ఉన్నతమైన పదాలతో సంభాషిద్దాం. ఉన్నతమైన పదాలు ఉన్నతమైన భావాలను కలిగిస్తాయి. ఉన్నతమైన భావాలు ఉన్నతమైన పదాలను సృష్టిస్తాయి. ధర్మాచరణ లేని ఇంట్లో సుఖశాంతులు ఉండవు. ధర్మాచరణ ఉన్న ఇంట్లో దుఃఖ అశాంతులకు తావే ఉండదు. పరమేశ్వరునిపై అపార విశ్వాసం మనిషిని ముందుకు నడిపిస్తుంది. నేను అన్న అహంకారం అధఃపాతాలను తొక్కేస్తుంది. ఉంటే తులసి మొక్క ఇంట్లో ఉంటుంది నిండైన ఆరోగ్యం ఒంట్లో. ధర్మం అంటే మనసు ధరించే భావం అని అర్థం. పోటీ అంటే కాదు గెలుపోవటంల ప్రక్రియ. అదో వృద్ధి జ్ఞాపన సక్రియ, లక్ష్యస్థాపన అనుక్రియ. నన్ను నేను ఆవిష్కరించుకోలేకపోవడం ఓటమి. నన్ను నేను ఆవిష్కరించుకోగలగడమే గెలుపు. తెలియంది తెలుసుకోవడం గెలుపు. తెలిసింది ఆచరణలో పెట్టడం గెలుపు. ఆచరణలో పెట్టింది స్ఫూర్తి నింపడం గెలుపు. స్ఫూర్తిని నింపింది క్రియాశీలను నిర్మించడం గెలుపు. సర్వం తెలిసి కూడా నిష్క్రియంగా ఉండడం ఓటమి. అందింది శివప్రసాదం, అందనిది శివార్పణం. కొంటే పుస్తకం దొరుకుతుంది, జ్ఞానం కాదు. జ్ఞానానికై గురు పాదాలను ఆశ్రయించాల్సిందే. మంచితనం వేరు, మంచితనం ప్రదర్శన వేరు. ఒక మనిషి మంచితనాన్ని అంచనా వేయాలంటే చూడాల్సింది వాడు చేసిన గొప్ప కార్యాలను, సాధించిన విజయాలను కాదు. వాడి సహజ అలవాట్లను, వాడి సామాన్య జీవన శైలిని చూడాలి. అప్పుడు నిజమైన మంచితనం ఏమిటో తెలుస్తుంది. ఆర్థికంగా నిలబడిన వాడు కాదు అసలైన సంపన్నుడు. నైతికంగా, సాంస్కృతికంగా నిలబడిన వాడే నిజమైన సంపన్నుడు. ఎంత దగ్గరైతే అంత దూరం అవ్వాల్సి వస్తుంది. దూరం అవ్వకుండా ఉండాలంటే దగ్గర అవ్వకపోవడమే మంచిది. ఇంకా ఇప్పుడు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు భోజనం చేసుకోకపోతే మాకెంతో బాధ కలుగుతుంది. ఆ కృష్ణుడి ప్రసాదంగా ఆ భోజనాన్ని స్వీకరించి మీరు అందరూ వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. Shama
सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वेषां शान्तिर्भवतु। ॐ शान्ति शान्ति शान्तिः। स्वस्तिर्भयाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण नभिर्महेशाः। ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं, लोकाः समस्ताः सुखिनो भवन्तु। पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। जय सनातनम्, जय सनातनम, जय सनातनम, जय भारत माता, जय भारत माता, जय भारत माता। భారతదేశం హిందూ దేశం, సకల మతాలు బ్రతకవచ్చు కానీ హిందూ దేశం ప్రధానిగా హిందువే ఉండాలి, ముఖ్యమంత్రిగా కూడా హిందువే ఉండాలి, హిందూ పాలనే ఉండాలి. మన హిందూగా సనాతన ధర్మం, హిందూ అనేవాడు సనాతనాన్ని పాటిస్తాడు. సనాతన ధర్మం ఇంకా వికసించాలి. దానికి అనేది ఎంతమంది వచ్చి దాడులు చేసినా ఈ సనాతనాన్ని నిర్మూలించింది ఎవడు లేడు, అది నిర్మూలించడు. అది దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ప్రభుత్వం విశ్వమంతా కూడా పాటిస్తున్నది కూడా సనాతనమే కానీ వాళ్ళ వ్యక్తిగత పేర్లు పెట్టుకోవడం నడిపించుకోవడం జరుగుతుంది. జై సనాతనం, జై జై సనాతనం, జై భారత్ మాత, జై జై భారత్ మాత.